ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి కరెంటు రేట్లు తగ్గించడమే కాకుండా ఈరోజు ట్రూ డౌన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రివర్స్ టెండర్ ఆనాడు అనేక ప్రాజెక్టుల్ని పోలవరం ప్రాజెక్టుతో సహా పూర్తి చేయడానికి వేగవంతంగా పనులు జరుగుతూ ఉంటే కక్ష సాధింపుగా రివర్స్ టెండర్ పేరు చెప్పి మీరు చేసినటువంటి దోపిడీ వల్ల రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఇవన్నీ కూడా మర్చిపోతారు అనుకుంటా ఉన్నారా? వేగవంతంగా పనులు జరుగుతున్నటువంటి అమరావతిని ఇవాళ మీరు చేసినటువంటి కారణం వల్ల మొత్తం పనులు ఆపేసి 3 రాజధానుల పేరుతో మీరు చేసినటువంటి విధానం వల్ల ఆంధ్ర రాష్ట్రం అబాసుపాలైంది. ఇది మర్చిపోతారనుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఆలోచన విధానం లేకుండా ఇవాళ తెలంగాణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాల్ని వాళ్ళు కొనసాగించారు కాబట్టి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి రోసే గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానీ, ఈరోజు వచ్చినటువంటి వ్యక్తులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా చేయటం వల్ల అక్కడ అభివృద్ధిలో ముందుకెళ్ళింది. కానీ మీరు ఏం చేశారనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భూ హక్కు చట్టం తీసుకొచ్చి పేదల భూములు కొట్టేయాలని మీరు ప్రయత్నం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం. మత్స్యకారుల కోసం ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి చెరువుల్ని కబ్జా చేసుకోవడం కోసం, మీ అన్యాయాలకు అంటగట్టడం కోసం జీవో నెంబర్ 217 తీసుకొస్తే ఆ రోజు ప్రజలందరూ కూడా ఉద్యమించారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేశాం. ఫిషింగ్ హార్బర్లు రేట్లు పెంచి దోపిడీ చేసుకున్నారు. టెండర్ ఛార్జెస్ పెంచి, టెండర్కి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ పెంచి దోపిడీ చేసుకున్నారు. పోర్ట్స్ని ఇవాళ మీరు చేసినటువంటి విధానంలో మరి గంగవరం పోర్ట్ని కారు చౌకగా ఆ రోజున అమ్మేసినటువంటి విషయాన్ని, రాష్ట్ర షేర్ని అమ్మేసినటువంటి విషయాన్ని మీ నాయకులు కళ్ళు కనపడతలేదా? పాపాలన్నీ చేసి ఇవాళ నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు. రైల్వే జోన్, ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ 5 సంవత్సరాలు అటకెక్కిచ్చారే. ఇవాళ మళ్ళీ మరి మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీ కళ్ళ ముందు కనబడతలేదా? గంజాయి, డ్రగ్స్, అలాగే కల్తీ మద్యం, గవర్నమెంట్ షాపుల పేరుతో మీరు చేసినటువంటి దోపిడీ, ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారా? హౌసింగ్, ఆవు భూములు, మడ భూములు, పనికిరాని భూములు మీ న్యాయాలతో కొనిపించి ప్రభుత్వం చేత అదనపు డబ్బులు ఇప్పించి మీరు చేసినటువంటి దోపిడీ ఇంకా ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఎయిడెడ్ స్కూల్స్ రోడ్డును పాలు చేశారే, చాలామంది విద్యార్థుల్ని, అనేక మంది టీచర్స్ని రోడ్డు పాలు చేశారే. ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోలేరు. మీ క్రిమినల్ మెంటాలిటీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనం అందరూ కూడా ఒకసారి చూస్తే అధికారం కోసం ఎవరినైనా బలిచ్చే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది సొంత కుటుంబం అయినా, పార్టీ నాయకులైనా, తండ్రి అయినా, బాబాయ్ అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, ఎవరైనా అధికారం కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది మనం అందరం చూసినటువంటి విధానమే. మరి ఆనాడు హత్యలు కూడా చేయించినటువంటి విధానం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి
ఆయన్ని బెంగళూరులో పంపించేశారని చెప్పి విజయమ్మ గారే చెప్పారని చెప్పి సాక్షాత్తు రోసే గారు చెప్పినటువంటి విషయం వాస్తవం కాదా? అంటే ఆ క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సొంత తండ్రే ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఇవాళ మీరేదో ఆయన గురించి గొప్పలు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాగే పరిటాల రవి గారి హత్యని ఆనాడు స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. పరిటాల రవి గారి హత్యని మరి తప్పించటానికి 60 రోజులు కష్టపడ్డానని చెప్పి సాక్షాత్తు మరి ఆనాడు అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ప్రకటించడం వాస్తవం కాదా? పరిటాల రవిని హత్య చేసేందుకు మంగళకృష్ణకి 5 లక్షల రూపాయలు అందించారని చెప్పి ఆనాటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుడైనటువంటి రవీంద్రారెడ్డి గారు చెప్పింది స్వయంగా వాస్తవం కాదా? అది ఇదంతా క్రిమినల్ మైండ్ కాదా జగన్మోహన్ రెడ్డిది? బాబాయ్ హత్య చేసి హత్య వెనక సొంత చెల్లెలు షర్మిల, సునీతమ్మ, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సొంత చెల్లెళ్ళే చెప్పారంటే ఇది వాస్తవం కాదా? మరి సానుభూతి కోసం ఎలక్షన్స్లో సానుభూతి పొందడానికి కోడికత్తి డ్రామా, గులకరాళ్ళ డ్రామా, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? సొంత చెల్లి షర్మిలమ్మనే వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించింది కాదా? ఇవాళ మనం అందరూ కూడా ఆలోచించాలి. సొంత చెల్లెళ్ళపైనే వ్యక్తిత్వ హననానికి దిగజార్చారు. సొంత కేడర్తోనే, అంటే ఆస్తిలో వాటా అడిగిందని చెప్పి చెల్లిపైనే మరి వ్యక్తిత్వ హననానికి వాళ్ళ సభ్యులతో మాట్లాడించినటువంటి విధానం చూస్తే నిజంగా ఒక అన్న అని చెప్పుకోవడానికి కూడా, అన్నలంటే ఎలా ఉంటారా అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ వేగవంతంగా సంస్థలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ వచ్చిన వెంటనే పేదల సంక్షేమం ఒక పక్క, పెన్షన్లు, రేషన్లు, గ్యాస్ కానీ, సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ దోపిడీకి మరి పేద ప్రజల సొంతింటి కళ నిర్వీర్యం అయిపోతే తిరిగి మళ్ళీ సొంతింటి కళలు నెరవేర్చడానికి హౌసింగ్ స్కీమ్ని వేగవంతంగా పరుగులు పెట్టిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి అందుబాటులో తీసుకురావడానికి ఇవాళ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. రోడ్స్, అలాగే ఉచిత బస్సు, ఇవాళ అనేక రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సంస్థలు, గూగుల్ సంస్థ, అలాగే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, మొన్ననే నూతనంగా రాయల్ ఎన్ఫీల్డ్, ఇలాంటి అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో అసలు వాళ్ళు చేసినటువంటి దోపిడీలన్నీ కూడా ఇవాళ ప్రజలకి పూర్తిగా అర్థమైపోతూ ఉంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద బురద జల్లాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా ప్రజలు కూటమితోనే ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ
ఇలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను.